యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 59వ అధ్యాయము 12వ వచనము. వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకుచు శాపములను బట్టియు అబద్ధములను బట్టియు వారు తమ గర్వములతో చిక్కుబడుదురుగాక. చూడండి, ప్రతి మనిషి జీవితంలో ప్రతి ఒక్క విషయంలో మన నోటి మాట, మన పెదవులతో పలుకుతున్న పలుకులైన మాటలు, గర్వము, అసూయ, ఇటువంటి అన్నిటిని బట్టి ఇక్కడ చెప్తూ ఉన్న మాట మనమే చిక్కుబడిపోదుము. అంటే ఈ పాపాలను బట్టి, వీటిని బట్టి మనం శాపంలో చిక్కుబడతాం. నిజమే, మనిషి జీవితంలో శాపం అనేది మనమే తెచ్చుకుంటున్నాం. మన నోటి మాటను బట్టి, ఇంకా మన గర్వమును బట్టి, ఇంకొక మాటగా చెప్తున్నాడు అబద్ధపులను బట్టి, అసూయను బట్టి, ఇవన్నిటిని బట్టి శాపాన్ని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. శాపం ఎలాగో వస్తుందని కాదు, ఏదో పెద్ద మనిషిని చంపితే వస్తుందని కాదు. చాలామంది అంటారు హత్య చేస్తే శాపం వస్తుంది, ఇంకా లేకపోతే ఇంకా వ్యభిచారం చేస్తే శాపం వస్తుంది. ఇవే కాదు, ఇవి పెద్దగా కనపడుతున్నాయి. అసలు పెద్దవి ఏంటి? అబద్ధం ఆడడము, మోసం చేయడము, గర్వంతో మాట్లాడడము, ఇంకా ఇటువంటివన్నీ పెదవులతో మాట్లాడే తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా ఇవి ఘోరమైన శాపాలుగా మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం. మనమే ఆ చిక్కుబడిపోతున్నాం, ఆ చిక్కులో ఉంటున్నాం, ఆ పాపములో ఉంటున్నాం. ఆ పాపమును బట్టి మన జీవితంలో శాపము, ఆ శాపమును బట్టి ఎంతో శ్రమ, ఆ శ్రమ పిల్లలకి ఇంకా తరమునకు అది నిలిచిపోతూ ఉన్నది. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మేలు చేసేవాడి జీవితంలో ఎప్పుడు మేలుకరమైనవి పొందుకుంటాడు, కీడు చేసేవాడు ఎప్పుడు కీడు కలిగిన సంబంధమయ్యే పొందుకుంటూ ఉంటాడు. కాబట్టి మేలైన జీవితం, మేలు కలిగిన వాటిలోనే మనం ముందుకు సాగాలి. మేలు కలిగిన విషయాలలో మేలుని కలిగి ఉండాలి, ఆ విధముగా నిలిచి ఉండాలి. ప్రియులారా, చెడుని విడిచిపెట్టాలి, చెడు క్రియల్ని విడిచిపెట్టాలి. ప్రతి మాట విషయంలో, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే ఆ మాట తప్పుగా ఉందా, మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నామా, ప్రేమగా ఉందా, లేకపోతే ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడినట్లయితే మన నోటి మాటలు అబద్ధములు మాట్లాడము, తప్పుడుగా మాట్లాడము, జగడమాడము, ఇంకా గర్వము చేత నిలిచి ఉండము, అబద్ధము ఉండదు, అసూయ ఉండదు, ఇవన్నీ ఉండవు. ముందు భయం కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైతే మేలుకరమైన వాటిని, మేలుకరమైన వీటిలో ఉంటామో ప్రతి వేకముగా దేవుని శక్తిని పొందుకుంటూ ఉంటాం. యాజ్ ఎ నాట్ ద మై హోలీ స్పిరిట్ ఐ కెన్ ద లార్డ్ ద మై సెల్బిక్ ఆఫ్ అవరిమా. ప్రతి వేకమైన దేవుని ఆశీర్వాదము, నీవు ఒకరికి మేలు చేయుట, ఆ మేలును బట్టి మేలుకరమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకోబోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడు, ప్రతి వేకముగా ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవు కీడుని విడిచిపెట్టి కీడుకరమైనవి చేయక మేలుకరమైన వాటిని చేస్తూ, మేలుకరమైన వాటిని ప్రతి వేకమైన గ్లోబా సిక్కమాందర ఆశీర్వాద వేకము చేత ప్రతి నీ ప్రకాశమైన కృప లీజ్ లార్డ్ ద బ్లైకెనిక్ ఆఫ్ అవరిమ అద్భుత వేకమైన దీవెన వెన్బిషిలాస్యమే దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.